రాజకుమార్తె, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఆమె దిగ్భ్రాంతిగా చూస్తే ఒక చిన్న గ్రీన్ కలర్ కప్ప బావి అంచున కూర్చుని ఉంది. అతని పెద్ద కళ్ళు మెరుస్తూ ఆమెను పరిశీలించాయి. నా గోల్డెన్ బాల్ ఈ బావిలో పడిపోయింది. దాన్ని తెచ్చి ఇస్తే నేను నిన్ను బహుమతులతో ముంచెత్తుతాను. రత్నాలు, ముత్యాలు, నా కిరీటం, నీకు కావలసింది ఏమైనా ఇస్తాను అని ఆమె చెప్పింది. కాని కప్ప తల ఊపాడు. నాకు అవన్నీ వద్దు. ఒక ఒప్పందం చేద్దాం. నీవు నన్ను నీతో రాజభవనానికి తీసుకెళ్లి నీ ఒడిలో కూర్చోపెట్టుకొని నీ ప్లేట్లోంచి తినిపించి నీ పక్కన మంచంపై పడుకోనివ్వాలి. ఈ మాట ఇచ్చి నన్ను నమ్మిస్తావా అని అన్నాడు కప్ప. రాజకుమార్తెకు ఇది అసహ్యం అనిపించింది. ఓ, ఈ పిచ్చి ఒప్పందం ఎందుకు అని అనుకున్నప్పటికీ తన బాల్ని తెచ్చి పెడతానని ఆశతో వెంటనే అంగీకరించింది. అవును, ఒప్పుకుంటా. నువ్వు నా బాల్ని తెచ్చి ఇస్తే నేను నీ కోరిక నెరవేరుస్తాను అని అంది రాజకుమార్తె.